ఖమ్మం వరద బాధితులకు తమ వంతు ఉడత భక్తి సహాయంగా విరాళాలు సేకరిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాసు కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. సేకరించిన విరాళాలను త్వరలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తామని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని నిరుద్యోగ కళాకారుల బృందం సభ్యులు ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట పాత బస్టాండ్ నుండి సుభాష్ రోడ్డు మీదుగా డప్పులతో పాటలు పాడుకుంటూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదల్లో ఎంతో మందిని రోడ్డున పడేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం సిద్దిపేట పట్టణంలో విరాళాలు సేకరించడం జరుగుతుంది. ఇది ప్రతి షాప్కు 5 రూపాయలు 10 రూపాయలు అది ఎంతైనా సరే మనకు తోచిన విధంగా మేము నిరుద్యోగ కళాకారులము తెలంగాణ ఉద్యమంలో అలుపులుగా పోరాటం చేసి అన్యాయానికి గురై ఉన్న మన సిద్దిపేట జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున మరి రోజు ఈ యొక్క విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాలలో కూడా ప్రతి ఒక్క కళాకారుడు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి మేము ఈరోజు ఈ విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చిన కొద్దిగా గొప్ప ఎంతన్నా కానీ ఈ అమౌంట్ తీసుకెళ్లి మన మంత్రి గారి సమక్షంలో సీఎం సహాయ నిధికి అందించే విధంగా ఈ 33 జిల్లాల కళాకారులం ఎప్పుడైతే ఈ కార్యక్రమం 2 రోజులు కావచ్చు 3 రోజులు కావచ్చు ఈ కార్యక్రమం అయిపోగానే ఈ వచ్చిన డబ్బులు అన్ని తీసుకొని హైదరాబాద్కు పోయి సీఎం సహాయ నిధికి ఒక మంత్రి ద్వారా అందజేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరుద్యోగ కళాకారుల సంఘం స్టేట్ ఆధ్వర్యంలో మరియు అన్నోజు వెంకన్న, చక్రాల రగన్న, అగ్రిగంటి కిరణ్, దరువు అంజన్న గారు సమక్షంలో ఖమ్మం జిల్లా వరద బాధితుల గురించి సహాయం కొరకు షాపు కానీ చిన్న షాపు కానీ 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ విరాళాలు సేకరించడం జరుగుతుంది. ఈ విరాళాలు సేకరించిన డబ్బులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అక్కడికి ఇవ్వడం జరుగుతుంది.